స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం క్లాస్ 10 సంస్కృత్ సిబిఎస్ఈ చాప్టర్ 6 సౌహార్దం ప్రకృతేహే శోభ ఈ లెసన్ గురించి తెలుసుకుందాం. సో లెసన్ ఎక్స్ప్లెనేషన్లోకి వెళ్ళే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ అండ్ క్లాస్మేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి, ఛానల్ని రెఫర్ చేయండి. ఎందుకంటే చాలా తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్. సో నాకు కూడా వీడియో చేయాలి అంటే మీరు పాజిటివ్ కమెంట్స్ ఆల్రెడీ పెడుతున్నారు. మీకు ఇంకా ఏదైనా చేంజెస్ కావాలంటే కమెంట్ పెట్టండి, ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. సో లెట్ us స్టార్ట్ ద లెసన్. సో లెసన్ సౌహార్దం ప్రకృతేహే శోభ అంటే ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి స్నేహపూర్వకంగా ఉంటే ప్రకృతి ప్రకాశిస్తుంది. సో లెసన్ మీనింగ్ అయితే ఇది చాలా పెద్ద లెసన్ కాబట్టి నేను ఇంట్రొడక్షన్ పార్ట్ బ్రీఫ్గా చెప్పేసి నెక్స్ట్ మెయిన్ లెసన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుందో అక్కడ లైన్ బై లైన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఫర్ నాటకాంశంలో మీకు 2 లెసన్స్ ఉన్నాయి, శిశులాలనము అండ్ ఇది శిశులాలనము అండ్ సౌహార్దం ప్రకృతేహే శోభ. సో ఈ 2 లెసన్స్ తరువుగా ప్రిపేర్ అయితే మీకు ఖచ్చితంగా 4 మార్క్స్ అయితే వస్తాయి నాటకాంశం నుంచి కదా. సో ఓవరాల్ లెసన్ బ్రీఫింగ్ ఏంటి అంటే ప్రకృతిలో ప్రతి ఒక్క జీవి ఇంపార్టెంటే, ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు. నవేడేస్ పీపుల్ అంతా సెల్ఫిష్గా అయిపోతూ ఉన్నారు, ఎవరికి వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు తప్పితే మన పక్కన ఎవరైనా సఫర్ అవుతున్నా కూడా మనం పట్టించుకోమన్నమాట. సో ఈ రోజుల్లో జీవులంతా అలాగే తయారవుతున్నాయి, నాట్ ఈవెన్ హ్యూమన్ బీయింగ్స్, యానిమల్స్, బర్డ్స్ అంతా అలాగే తయారవుతున్నాయి. సో ఇక్కడ ఒక దృశ్యం మనకి ఇవ్వబడింది అనమాట. ఒక అడవిలో యానిమల్స్, బర్డ్స్ అన్నీ గొడవ పడుతూ ఉంటాయి, నేనే కింగ్ అవ్వాలి అని. సో అవన్నీ గొడవ పడడం చూసి ప్రకృతి చాలా హర్ట్ అయ్యి, ప్రకృతి మాత అమ్మ అంటాం కదా, ప్రకృతి అమ్మ చాలా హర్ట్ అయ్యి వాళ్ళ పిల్లలకి, అంటే నేచర్లో ఉండే మనం అందరం కూడా ఆమె పిల్లలమే. సో ఆమె ఆ బర్డ్స్కి, యానిమల్స్కి ఎలా సంజాయిషి ఇచ్చింది అనేదే ఈ లెసన్ కన్క్లూజన్ అనమాట. సో స్నేహపూర్వకంగా ఉండాలి, స్నేహపూర్వకంగా ప్రతి జీవితోనూ ఉండాలి, అదే ఈ లెసన్ మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఓకే. వనస్య దృశ్యం సమీపే ఏవైక నదీ బహతి అంటే ఒక వ్యూ ఉందన్నమాట, ఫారెస్ట్ వ్యూ కనిపిస్తుంది మనకు. అక్కడ ఒక నది ప్రవహిస్తూ ఉంది. ఏకః సింహః సుఖేన విశ్రామ్యతి అంటే ఇక్కడ ఒక సింహము ఆరాంగా రెస్ట్ తీసుకుంటుంది. సుఖేన అంటే హ్యాపీగా, విశ్రామ్యతి రెస్ట్ తీసుకుంటూ ఉంది. తదైవ అప్పుడు ఏకః వానరః ఒక మంకీ ఆగత్య వచ్చి తస్య పుచ్చం ధునాతి, తస్య అంటే ఇక్కడ లయన్ యొక్క పుచ్చం అంటే టెయిల్ని, ధునాతి అంటే తిప్పుతూ ఉన్నిందనమాట, ట్విర్లు చేయడం అంటారు కదా. సో అది సో ఒక రివర్ వ్యూని మనకు ఒక ఫారెస్ట్ విత్ రివర్ వ్యూ ఒక దృశ్యం కనిపిస్తూ ఉంది. అక్కడ ఒక సింహము హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ ఉంది. అప్పుడు ఆ లయన్ రెస్ట్ తీసుకుంటున్నప్పుడు ఒక మంకీ వచ్చి దాని తోకని ఇలా తిప్పిపోయిందనమాట. క్రుద్ధః సింహః తం ప్రహర్తుం ఇచ్చతి అంటే కోపమైన సింహము, అంటే తన తోకను తిప్పింది కదా, సింహానికి కోపం వచ్చింది. కోపంతో ఉన్న సింహము తం ప్రహర్తుం ఇచ్చతి అంటే ఆ మంకీ మీద అటాక్ చేయడానికి ట్రై చేసింది. పరం కానీ వానరస్తు కుర్దిత్వా వృక్షమారూఢః అంటే ఆ వానరము అంటే కోతి చెట్టు మీదకి జంప్ చేసి పారిపోయిందనమాట. తదైవ అన్యస్మాత్ వృక్షాత్ అపరః వానరః సింహస్య కర్ణమాకృష్యం పునః వృక్షోపరి ఆరోహతి అంటే తర్వాత అన్య అస్మాత్ వృక్షాత్ అక్కడ ఉన్న ఇంకో చెట్టు నుండి అపరః వానరః ఇంకొక మంకీ వచ్చి సింహస్య కర్ణమాకృష్యం పునః వృక్షోపరి ఆరోహతి అంటే సింహం యొక్క చెవును అలా తిప్పి మళ్ళీ చెట్టు మీదకి ఎక్కుతుంది. అంటే ఫస్ట్ ఒక మంకీ వచ్చి దాని తోక తిప్పి వెళ్ళింది, అక్కడ ఉన్న ఇంకొక చెట్టు నుంచి ఇంకొక మంకీ వచ్చి దాని చెవుని ఇలా అని మళ్ళీ అంటే దాన్ని విసిగిచ్చి మళ్ళీ చెట్టు మీదకి ఎక్కిందనమాట. ఏవమేవ వానరాహ వారం వారం సింహం తుదంతి అంటే ఈ రకంగా అక్కడుండే మంకీసు మరలా సింహానికి విసిగిస్తూ ఉన్నాయన్నమాట. సింహం దగ్గరకు వచ్చి ఏదో ఒకటి పరేషాన్ చేస్తూ ఉన్నాయన్నమాట. క్రుద్ధః సింహః ఇతస్తతః ధావతి
ధావతి గర్జతి పరం కిమపి కర్తుం సమర్థః ఏవ తిష్టతి అంటే క్రుద్ధః సింహః అంటే కోపంతో ఉన్న సింహము ఇక్కడ అక్కడ తిరుగుతూ ఉంది, గర్జిస్తూ ఉంది, కానీ అది ఏమీ కూడా చేయలేకుంది, అసమర్థంగా ఉండిపోయింది. వానరాः హసంతి వృక్షోపరి చ వివిధాः పక్షిణः అపి సింహస్య ఏతాదృశీం దశాం దృష్ట్వా హర్షమిశ్రితం కలరవం కుర్వంతి. సో సింహాన్ని వీళ్ళు మంకీస్ విసిగిస్తున్నా కూడా అది కోపంతో అటు ఇటు తిరుగుతూ అరుస్తుంది, గర్జిస్తుంది, కోపడుతుంది, కానీ వీటిని ఏమీ చేయలేకుంది కదా. సో దాని అసమర్థతను చూసి ఈ వానరాలంటే కోతులు నవ్వుతూ ఉన్నాయి, పక్షులు కిలకిల రావాలు చేస్తూ ఉన్నాయి, హ్యాపీగా దే ఆర్ చిర్పింగ్ అనమాట. పక్షులు హ్యాపీగా అరుస్తున్నాయి, మంకీస్ కూడా హ్యాపీగా చర్ చేస్తున్నాయి అన్నమాట. దేన్ని చూసి? ఆ సింహం అసహాయతను చూసి. నిద్రాభంగ దుఃఖేన వనరాజः సన్నపి తుచ్చజీవైః ఆత్మనః ఏతాదృశ్య దురవస్థయా శ్రాంతః సర్వజంతూన్ దృష్ట్వా పృచ్చతి. నిద్రాభంగ దుఃఖేన తన నిద్ర డిస్టర్బ్ అవ్వడం వలన వనరాజः సన్నపి వనరాజు అయ్యుండి కూడా అంటే ఆ అడవికి రాజు అయ్యుండి కూడా తుచ్చ జీవైహి చిన్న చిన్న జీవుల చేత అంటే ఇక్కడ మంకీస్ తన నిద్రను డిస్టర్బ్ చేస్తున్నాయి, బర్డ్స్ దాని స్థితిని చూసి నవ్వుతూ ఉన్నాయి కదా. సో చిన్న చిన్న జీవుల చేత నిద్ర డిస్టర్బ్ అవ్వడం చూసి ఆత్మనః తనకు తాను ఏతాదృశ్య ఎటువంటి స్థితిని దురవస్థయ ఇటువంటి చెడ్డ స్థితిని దురవస్థను చూసి శ్రాంతః విసిగిపోయి సర్వజంతువున దృష్ట్వా అక్కడ ఉన్న అన్ని జంతువులను చూసి పృచ్చతి ఈ విధంగా అడుగుతోంది. అంటే దీని మీనింగ్ ఏంటి? లైన్ మీనింగ్ ఏంటి? ఓవరాల్ లైన్ మీనింగ్ ఆ అడవికి రాజు అయ్యుండి కూడా తనని సరిగా నిద్ర కూడా పోనీయకుండా డిస్టర్బ్ చేస్తున్న ఆ చిన్న చిన్న జంతువుల్ని అంటే సింహంతో కంపేర్ చేస్తే మంకీస్ బర్డ్స్ చాలా చిన్నవే కదా, వాటిని చూసి తన స్థితిని చూసి తనకే విసుగొచ్చి అక్కడున్న జంతువులన్నిటినీ ఈ విధంగా అడుగుతోందన్నమాట. సింహము ఈ విధంగా చెప్తుంది. క్రోధేన గర్జన్ భోహో అహం వనరాజః కిం భయం న జాయతే కిమర్థం మామేవం తుదంతి సర్వే మిలిత్వా అంటే క్రోధేన గర్జన్ కోపంతో గర్జిస్తూ, భోహో అంటే యానిమల్స్కి చెప్తున్నాను అనమాట, జంతువులారా, అహం వనరాజః నేను ఈ వనానికి రాజును, ఈ అడవికి రాజును, కిం భయం న జాయతే మీకు భయం ఎందుకు కలగట్లేదు, కిమర్థం మామేవం తుదంతి సర్వే మిలిత్వా అందరూ కలిసి, కిమర్థం ఎందుకు, మాం ఏవం నన్ను, తుదంతి అంటే విసిగిస్తున్నారు, పరేషాన్ చేస్తున్నారు. సో జంతువులారా నేను ఈ అడవికి వనరాజును, మీరందరూ కలిసి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, పరేషాన్ చేస్తూ ఉన్నారు అని ఆ సింహం జంతువులను అక్కడున్న జంతువులను అడుగుతుందన్నమాట. అప్పుడు ఏకః వానరః ఒక వానరము అంటే ఒక మంకీ ఈ విధంగా చెప్తోంది. యతః ఎందుకంటే, త్వం నీవు, వనరాజః ఈ అడవికి రాజు, భవితుః అవ్వడం, తు సర్వదా అయోగ్యః నీకు ఏ రకంగానూ యోగ్యత లేదు, అంటే నువ్వు ఈ అడవికి రాజు అవ్వడానికి ఎటువంటి అర్హత నీకు లేదు అని ఆ వానరం చెప్తుందన్నమాట. రాజాతు రక్షకః భవతి పరం భవాంతు భక్షకః అంటే రాజు అయ్యుండి నువ్వు అందరినీ రక్షించాలి, పరం కానీ భవాంతు భక్షకః మీరు భక్షించేవాళ్ళు, రక్షించేవాళ్ళు కాదు, అపీచ అంతేకాకుండా స్వరక్షయామపి సమర్థః నాసి అంటే నిన్ను నువ్వు రక్షించుకునే స్థితిలో కూడా లేవు, అపీచ నువ్వు స్వరక్షయాం అపి అంటే నిన్ను నువ్వు రక్షించుకోలేని వాడివి, సమర్థః నాసి అంటే సమర్థం లేని వాడివి. ఓవరాల్ దీని మీనింగ్ ఏంటంటే నిన్ను నువ్వే రక్షించుకోలేకపోతున్నావు, తర్హి కథం అస్మాన్ రక్షయిష్యసి నిన్ను నువ్వే రక్షించలేకపోతున్నావు కదా, సో నువ్వు మమ్మల్ని ఏం రక్షిస్తావు, కథం అస్మాన్ రక్షయిష్యసి మాకు ఏమి రక్షణ కల్పించగలుగుతావు. అన్యవానరః ఇంకొక మంకీ ఈ విధంగా చెప్తోంది. కిం న శ్రుతా త్వయా పంచతంత్రోక్తి అంటే
పంచతంత్రోక్తి అంటే పంచతంత్రంలోని ఈ శ్లోకము త్వయ అంటే నువ్వు, కిం న శృత అంటే ఎందుకు వినలేదు లేదా నీకు తెలియదా పంచతంత్రంలో ఉండే ఈ శ్లోకము అని ఈ శ్లోకం చెప్తుందన్నమాట. ఇంకొక కోతి, యో న రక్షతి విత్రస్తాన్ పీడ్యమాన పరైహి సదా జంతూన్ పార్థివరూపేణ స కృతాంతే న సంశయః అంటే యో పరైహి అంటే ఎవరైతే పరుల చేత అంటే పక్క జంతువుల చేత పీడ్యమానాన్ అంటే పీడించబడుతూ, విత్రస్థాన్ భయపడుతూ, జంతువులకి అంటే ఎవరైతే ఏ జంతువులైతే పక్క జంతువుల చేత పీడించబడుతూ భయపడుతూ ఉన్న జంతువులకి పార్థివ రూపేణ ఫిజికల్గా వచ్చి సదాన రక్షతి రక్షణ కల్పించలేకపోతారో సహ కృతాంతః అంటే వాళ్ళు ఖచ్చితంగా యమధర్మరాజులే, న సంశయ అందులో సంశయమే లేదు, అందులో డౌటే లేదు. అంటే ఎవరైనా ఒక జంతువు పక్క జంతువు చేత పీడించబడుతూ ఉండి భయపడి పారిపోతూ ఉంటే దాన్ని ప్రొటెక్ట్ చేయాలి. ప్రొటెక్ట్ చేయని వాళ్ళు ఎవరు? యమధర్మరాజు. ఖచ్చితంగా యమధర్మరాజే ఇలా చేస్తారు, డౌటే లేదు అని ఇంకొక వానరం చెప్తుందన్నమాట సింహానికి. నెక్స్ట్ కాకి ఇలా అంటుంది, కాకః ఆం సత్యం కథితం త్వయా, ఆం అవును, సత్యం కథితం నిజమే చెప్పావు, త్వయా నువ్వు అంటే నువ్వు నిజమే చెప్పావు, వస్తుతః వనరాజః భవితుం తు అహం ఏవ యోగ్యః అంటే వస్తుతః అంటే వాస్తవానికి నిజానికి, వనరాజః భవితుం తు అంటే వనరాజు అవ్వడానికి, సో ఇక్కడ కింగ్ అవ్వడానికి అహం ఏవ యోగ్యః అహం నేనే, అహం ఏవ నేనే యోగ్యః యోగ్యుడిని, సో నీకు ఆ యోగ్యత లేదు, ఈ వనరాజు అవ్వడానికి నాకే యోగ్యత ఉంది అని కాకి చెప్తుంది. నెక్స్ట్ పికః, పికః అంటే కోయల లేదా కోకిల అంటాం కదా, సో కోయలు ఈ విధంగా చెప్తుంది, ఉపహాసన్ నవ్వుతూ, కథం త్వం యోగ్యః వనరాజః భవితుం అంటే వనరాజు అవ్వడానికి, వనరాజః భవితుం వనరాజు అవ్వడానికి, కథం ఎలా, త్వం యోగ్యః నువ్వు యోగ్యుడివి, సో వనరాజు అవ్వడానికి నువ్వెలా యోగ్యుడివి. యత్ర తత్ర కా కా ఇది కర్కశధ్వనిన వాతావరణం అకులీకరోషి అంటే ఇక్కడ అక్కడ కా కా అని అరుస్తూ, కర్కశధ్వనిన అంటే కఠోరమైన స్వరంతో ఇక్కడ అక్కడ కా కా అని అరుస్తూ వాతావరణాన్ని ఆకులీకరోషి అంటే పాడు చేస్తున్నావు, నీ భయంకరమైన వాయిస్ వేసుకొని కా కా అంటూ మొత్తం వాతావరణాన్నే పొల్యూట్ చేస్తున్నావు, నువ్వు ఏ విధంగా అర్హుడివి. నా రూపం నా ధ్వనిరస్తి కృష్ణవర్ణం మేధ్యామేధ్యపక్షకం త్వాం కథం వనరాజం మన్యామహే వయం అంటే నా రూపం నా ధ్వనిరస్తి అంటే ఒక రూపం లేదు, మంచి వాయిస్ లేదు, కృష్ణవర్ణం నలుపు రంగులో ఉంటావు, మేధ్య భక్షకం అంటే శాకాహారము మాంసాహారము ఏది దొరికితే అది భక్షకం తినేవాడివి, త్వాం నువ్వు, కథం ఎందుకు, వనరాజం మన్యాం అహే వయం అంటే వనరాజుగా స్వీకరించాలి, వయం మేము నిన్ను ఎందుకు వనరాజుగా స్వీకరించాలి, రూపముందా లేదు, వాయిస్ బాగుందా లేదు, కలరా నల్లగా ఉంటావు, ఏది పడితే అది తింటావు, శాకాహారం లేదు మాంసాహారం లేదు, ఏది దొరికితే అది తింటావు, సో ఇటువంటి వాడివైన నిన్ను మేము ఎందుకు వనరాజుగా స్వీకరించాలి అని ఎవరంటున్నారు? కోయల్ అంటుందన్నమాట. నెక్స్ట్ కాకః, దానికి కాకః ఈ విధంగా అంటే కాకి ఈ విధంగా ఆన్సర్ ఇస్తోంది. సో కాకి ఈ విధంగా అంటుంది, అరే అరే కిం జల్పసి ఆగు, అరే అరే ఎందుకు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావు, జల్పసి అంటే వ్యర్థమైన మాటలు మాట్లాడడం, బక్వాస్ మాట్లాడడం అంటారు కదా అలాగా. యది అహం కృష్ణవర్ణః ఒకవేళ నేను నలుపు రంగు అయితే, తర్హి త్వం కిం గౌరాంగః అంటే నువ్వు తెల్లగా ఉన్నావా,
నీ బాడీ తెల్లగా ఉందా అని దీని అర్థం. అపీచ విస్మర్యతే కిం అంటే నువ్వు ఎందుకు మరిచావు, యత్ ఏంటంటే మమ సత్యప్రియత అంటే నేను సత్యప్రియుడను, నేను సత్యమే మాట్లాడతాను. తు జనానాం కృతే ఉదాహరణ స్వరూప అంటే జనాలు నన్ను ఉదాహరణగా చూపించి ఈ విధంగా అంటారు. అనృతం వదసి చేత కాకహ అంటే దీని అర్థం ఏంటంటే ఒక సామెత ఉందన్నమాట హిందీలో, జూట్ బోలేతో కవ్వా కాటే అంటే అబద్ధాలు చెప్తే కాకి కరుస్తుంది అని. సో అంటే కాకి అబద్ధాలు చెప్పదు అని నా గురించి ఈ భూమి మీద అంత ప్రచారం ఉంది అని కాకి తన గురించి చెప్పుకుంటుంది. అస్మాకం పరిశ్రమ ఐక్యం చ విశ్వప్రవితం అంటే మా యొక్క పరిశ్రమ గురించి ఐక్యత గురించి మొత్తం విశ్వానికి తెలుసు, మొత్తం భూలోకానికి తెలుసు. అపీచ కాకచేష్ట అంతేకాకుండా కాకి చేష్టలు చేసేవాళ్ళు చేసే విద్యార్థులు ఏవ ఆదర్శ ఛాత్ర మన్యతే ఆదర్శ విద్యార్థిలాగా కూడా మెలుగుతాడు అంటే కాకిలాగా కష్టపడే వాళ్ళు అబద్ధాలు చెప్పకుండా ఉండే విద్యార్థులు ఆదర్శ విద్యార్థిలాగా కూడా మెలుగుతారు. ఇది నీకు తెలియదా అని కాకి ఎవరికి చెప్తుంది, కోయలకి చెప్తుంది. స్టోరీ అయితే లాంగ్గా ఉంటుంది కాబట్టి మీకుగా ఇమాజిన్ చేసుకొని ఆ దృశ్యాన్ని మీ మైండ్లో ఇమాజిన్ చేసుకొని కాకే మాట్లాడుతుంది, కోయిలే మాట్లాడుతుంది అని అనుకుంటూ విన్నారనుకోండి, చాలా ఫన్గా అనిపిస్తుంది. ఓకే, కోకిల ఇలా అంటోంది, అలం అలం అతి వికత్తనేనా అంటే ఆగు ఆగు, అతిశయోక్తి మాట్లాడొద్దు. అతి వికత్తనేనా అంటే అతిగా మాట్లాడొద్దు. కిం విస్మర్యతే యత్ మరచిపోయావా, కిం విస్మర్యతే యత్ నువ్విది మర్చిపోయావా. కాకః కృష్ణః పికః కృష్ణః కో భేదః పిక కాకయోః వసంత సమయే ప్రాప్తే కాకః కాకః పికః పికః. ఈ శ్లోకం మీనింగ్ ఏంటంటే కాకః కృష్ణః అంటే కాకి నలుపుగా ఉంటుంది, పికః కృష్ణః కోయిల కూడా నలుపుగానే ఉంటుంది. కో భేదః ఎలా తేడా తెలుస్తుంది, పిక కాకయోహో కాకికి కోయిలకి మధ్య అంటే కాకి నల్లగానే ఉంటుంది, కోయిల నల్లగానే ఉంటుంది. మీకు తేడా ఎలా తెలుస్తుంది కాకికి కోయిలకి మధ్యలో? వసంత సమయే ప్రాప్తే కాకః కాకః పికః పికః అంటే వసంత సమయం ప్రాప్తిచ్చినప్పుడు అంటే వసంతకాలం వచ్చినప్పుడు మాత్రమే కాకి కాకి అని తెలుస్తుంది, కోయిల కోయిల అని తెలుస్తుంది. అంటే కోయిల స్వీట్గా పాడుతుంది కదా వసంతకాలంలో. సో వసంతకాలం వచ్చినప్పుడు కాకికి కోయిలకి తేడా తెలుస్తుంది. కాకి గొంతు కఠోరంగా ఉంటుంది కదా, కోయిల గొంతు స్వీట్గా ఉంటుంది కదా. సో వసంతకాలం వచ్చినప్పుడు నా ఇంపార్టెన్స్ తెలుస్తుంది, నా గురించి జనాలకి తెలుస్తుంది అని ఇక్కడ దీని మీనింగ్. సో కాకి ఈ విధంగా అంటోంది, రే పరభృత్ ఓ పరాన్నజీవి అంటే పక్కన వాళ్ళ మీద డిపెండ్ అయ్యే వాళ్ళని పరాన్నజీవి అంటారు కదా, సైన్స్లో చదువుంటారు కదా. సో పరాన్నజీవి అహం యది తవ సంతతిం న పాలయామి ఒకవేళ నేను నీ సంతతిని పెంచకపోతే, అహం నేను, యది ఒకవేళ తవ సంతతిం నీ సంతతిని న పాలయామి పెంచకపోతే, తర్హి అప్పుడు కుత్ర స్యుహు పికాహ ఎక్కడ కోయిల ఉంటుంది అంటే కాకి గుడ్లు కోయల గుడ్లు కాకి గూట్లో పెడుతుంది అనమాట. సో ఒక వయసు వచ్చేదాకా కాకి కోయిల పిల్లల్ని పెంచుతుంది. అందుకే ఇక్కడ పరాన్నజీవి అని కాకి కోయల్ని చెప్తుంది. సో కోయిల గుడ్లు ఎక్కడ పెడుతుంది, కాకి గూట్లో పెడుతుంది. అవి పొదిగి ఫ్లై చేసే వరకు ఎక్కడ పెరుగుతాయి, కాకి గూట్లోనే పెరుగుతాయి అన్నమాట, కాకి గూడులోనే పెరుగుతాయి. కాబట్టి కాకి కోయల్ని ఏమంటోంది, ఓ పరాన్నజీవి ఒకవేళ నేను కనుక నీ పిల్లల్ని పెంచకపోతే కోయిల ఎక్కడి నుంచి వస్తుంది. అతః అందుకనే అహం ఏవ కరుణాపరః అందుకని నేనే కరుణాసాగరుడిని అంటే దయగలిగిన వాడిని, పక్షి సామ్రాట్ కాకః పక్షిరాజును కాకిని అని అంటది. అంటే నాకున్నంత దయ ఉండడం వల్ల, నాకు చాలా దయ ఉండడం వల్ల నేను పక్షిరాజును కాగలను, నేనే పక్షిరాజును అని కాకి చెప్తోందన్నమాట. గజః ఏనుగు సమీపతః ఏవాగచ్చన్ సమీపతః అంటే ఆ చుట్టుపక్కల నుండే ఆ దగ్గరనే ఉండి వింటూ ఏవ్ ఆగచ్చన్ అక్కడికి వచ్చింది. అరే అరే
సర్వే సంభాషణం శృణ్వన్నేవాహం అత్ర ఆగచ్చం అంటే ఆ దగ్గర నుండే వచ్చి అరే అరే సర్వే సంభాషణం శృణ్వన్నేవాహం అత్ర ఆగచ్చం అందరి సంభాషణలను విని నేను ఇక్కడికి వచ్చాను. అహం విశాలకాయ నేను విశాలమైన శరీరం కలిగిన వాడిని. బలశాలిని అంటే బలం కూడా ఎక్కువ. పరాక్రమీచ పరాక్రమవంతుణ్ణి, ఫైట్ చేయగలను. సింహ వా స్యాత్ అథవా అన్యః కో అపి సింహమైనా కావచ్చు, ఇంకా వేరే ఏ జంతువులైనా కూడా వన్య పశూన్ అడవి జంతువులను తుదంతం జంతుం అంటే అడవి జంతువులను హింసించే, తుదంతం అంటే పరేషాన్ చేయడము లేదా హింసించడము, చంపడము ఇట్లా వస్తుంది అనమాట, పీడించడం. సో అడవి జంతువులను వేరే ఏ జంతువులైనా కానీ పీడిస్తే అహం స్వశుండేన నేను నా తొండంతో పోతయిత్వా అంటే స్క్వీజ్ చేసి తిప్పి కొట్టడం అంటారు కదా, దాని తొండం చాలా పొడవుగా ఉంటుంది కదా, దాంతో స్క్వీజ్ చేసి మారయిష్యామి చంపేస్తాను. సో ఏ అడవి జంతువులనైనా వేరే ఇతర జంతువులు పరేషాన్ చేసినా పీడించినా చంపినా నేను వాళ్ళని నా తొండంతో తిప్పి కొట్టి చంపుతాను అని ఈ ఏనుగు చెప్తోంది. కిం అన్యః కోపి అస్తి ఏతాదృశః పరాక్రమి అంటే కిం అన్యః ఎవరైనా వేరే వాళ్ళు ఉన్నారా, ఏతాదృశః పరాక్రమి ఇటువంటి పరాక్రమవంతులు. అతః అహం ఏవ యోగ్యః వనరాజ పదాయ అంటే కాబట్టి నేను ఇంతటి పరాక్రమవంతుడిని కాబట్టి అహం ఏవ నేనే యోగ్యుడిని వనరాజ పదాయ అంటే అడవి రాజు పదవికి. సో నేను ఇంత బలశాలిని పరాక్రమవంతుడిని, వేరే జంతువులను ఎవరైనా హింసిస్తే నేను వాళ్ళని చంపేయగల సామర్థ్యం ఉన్నవాడిని కాబట్టి నేనే ఈ అడవి రాజు పదవికి అర్హుడిని అని ఏనుగు చెప్తుందన్నమాట. నెక్స్ట్ వానరః అరే ఏవం వా అంటే అప్పుడు ఏనుగు మాటలు విన్న కోతి ఇలా అంటది, అరే అవునా, శీఘ్రమేవ తొందరగా, గజస్యాపి అంటే ఏనుగుకు కూడా, పుచ్చం అంటే తోకని, విధూయ తిప్పి, వృక్షోపరి ఆరోహతి చెట్టు మీదికి ఎక్కుతుంది. సో ఏనుగు మాటలు విన్న కోతి చెట్టు మీద నుంచి దిగి దాని తోకని ఇలా లాగి మళ్ళీ పైకి ఎక్కుతుందన్నమాట. గజః తం వృక్షమేవ స్వశుండేన ఆలోడయితుం ఇచ్చతి పరం వానరస్తు కూర్దిత్వా అన్యం వృక్షం ఆరోహతి ఏవ గజం వృక్షాత్ వృక్షం ప్రతి ధావంతం దృష్ట్వా సింహః అపి హసతి వదతి చ అంటే గజః తం అంటే ఏనుగు అప్పుడు వృక్షం ఏవ అంటే ఆ వృక్షాన్ని, ఆ మంకీ ఎక్కిన వృక్షాన్ని, స్వశుండేన తన తొండముతో, ఈ వర్డ్ కాస్త టఫ్గా ఉంది, ఆలోడ ఇతుం ఇచ్చతి అంటే ఊపి ఆ మంకీస్ని కింద పడడానికి ట్రై చేయడం అనమాట. దాన్ని ఏమంటారు, పెకిలించడానికి ట్రై చేస్తుంది. పరం కానీ వానరస్తు మంకీసు కూర్దిత్వా అక్కడి నుంచి జంప్ చేసి అన్యం వృక్షం ఆరోహతి, అన్యం అంటే ఇంకొక వృక్షాన్ని ఆరోహతి ఎక్కుతాయి అన్నమాట. సో ఇది ఆ చెట్టుని పెకిలించడానికి వెళ్తుంది తన తొండంతో ఏనుగు. అప్పుడు ఏం చేస్తాయి, ఆ చెట్టు మీద ఉన్న మంకీస్ జంప్ చేసి ఇంకో వృక్షాన్ని ఎక్కుతాయి, ఇంకో చెట్టుని ఎక్కుతాయి. ఏవం గజం వృక్షాత్ వృక్షం ప్రతి అంటే ఈ విధంగా ఏనుగు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఎందుకు వెళ్తుంది, ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు దగ్గరికి, ఈ మంకీస్ అది పెకిలించడానికి ట్రై చేస్తుంటే ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి వెళ్తున్నాయి కదా. సో వాటి కోసం ఈ ఏనుగు కూడా ఒక చెట్టును వదిలి ఇంకో చెట్టుకు వెళ్ళడాన్ని ధావంతం దృష్ట్వా చూసి సింహం అపి కూడా హసతి నవ్వుతూ వదతి చ ఈ విధంగా చెప్తుంది. సింహం ఈ విధంగా అంటుంది, భోహో గజ అంటే ఓ ఏనుగా, మాం అపి నాకు కూడా, ఏవమేవ ఇదే విధంగా, ఆతుదన్
ఏతేం వానరాహ, ఇదే విధంగా పరేషాన్ చేశాయి ఈ కోతులు అని చెప్తుందన్నమాట సింహం. ఎవరికి? ఏనుగుకి. నెక్స్ట్ వానరహ, ఏ తస్మాత్ ఏవ తు కథయామి, అంటే ఇందుకోసమే కదా కథయామి చెప్తున్నాను. యద్ అహం ఏవా, అహం ఏవా అంటే మేమే యోగ్య యోగ్యులము, దేనికి? వనరాజ పదాయ, వనరాజ పదవికి. ఏన విశాలకాయం, ఎంతటి విశాలవంతులు, పరాక్రమిణం పరాక్రమవంతులు అంటే గొప్ప ధైర్యం ఉన్నవాళ్ళు, భయంకరం భయంకరమైన క్రూరమైన వాళ్ళు, చాపి అయి కూడా, సింహం గజం వా పరాజేతం, సింహమైన గజమైన అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు? విశాలవంతమైన శరీరం ఉన్న, పరాక్రమవంతులైన, భయంకరంగా ఉన్నా కూడా సింహం కానీ గజం కానీ పరాజితులవుతున్నారు, ఓడిపోతున్నారు, లేదా వాళ్ళని ఓడించగల సమర్థం అస్మాకం జాతి, వాళ్ళని ఓడించగల సమర్థులమైన జాతి మాది. అస్మాకం మాది, జాతి జాతి అంటే మమ్మల్ని తక్కువగా చూడొద్దు, మేము మంకీలము, కానీ పరాక్రమవంతులు బలశాలులు ఏవేవో చెప్తున్నారు కదా, మిమ్మల్ని కూడా ఓడించగల సమర్థులం మేము. సో ఈ వనరాజ పదవికి మేమే అర్హులము అని మంకీస్ చెప్తున్నాయి. అతః వన్యజంతూనాం రక్షాయై వయం ఏవ క్షమాః, అంటే ఇక్కడ వన్యజంతువులను రక్షించడానికి కూడా మా వల్లే అవుతుంది, మేమే వన్యజంతువులను రక్షించగలము అని ఈ మంకీస్ చెప్తున్నాయన్నమాట. ఏతత్ సర్వం శ్రుత్వా, ఇదంతా వింటూ ఉన్న, నది మధ్యస్థిత, నది మధ్యలో ఉన్న, ఏకః బకః, ఒక బకః అంటే క్రేన్ అంటారు, నాకు తెలిసి కొంగ అనుకుంటా. సో నది మధ్యలో ఇదన్నీ వింటున్న ఒక క్రేన్ అక్కడికి వచ్చింది. ఏం చెప్పిందో చూద్దాం. సో బకః ఈ విధంగా అంటుంది, అరే అరే మాం విహాయ కథం అన్యః కో అపి రాజా భవితుం అర్హతి, అంటే అరే అరే మాం విహాయ నన్ను వదిలి, కథం ఏ విధంగా, అన్యః కోపి అంటే ఇంకెవరో, రాజా భవితం అర్హతి ఎలా అవుతారు. సో నేను ఇక్కడ ఉండగా నన్ను వదిలి ఇంకెవరో రాజు అవ్వడానికి ఎలా ఆలోచిస్తున్నారు. అహం తు శీతలే జలే బహుకాల పర్యంతం అవిచలః ధ్యానమగ్నః స్థితప్రజ్ఞ ఇవ స్థిత్వా సర్వేషాం రక్షాయాః ఉపాయాన్ చింతయిష్యామి. సో అహం తు నేను, శీతలే జలే చల్లని నీటిలో, బహుకాల పర్యంతం చాలా కాలం వరకు, అవిచలః కదలకుండా స్థిరంగా, ధ్యానమగ్నః ధ్యానం చేయగలను, స్థితప్రజ్ఞ స్థితంగా అంటే మనసు రకరకాలుగా ఆలోచించకుండా కాన్స్టెంట్గా, ఇవ స్థిత్వా నిశ్చలంగా, సర్వేషాం రక్షాయాః అందరినీ రక్షించడానికి, ఉపాయాన్ని చింతయిష్యామి ఆలోచించగలుగుతాను. సో ఇదేం చెప్తుందంటే, చాలా కాలం వరకు నేను చల్లని నీళ్ళలో ఉంటూ కదలకుండా నిశ్చలంగా స్థిర బుద్ధితో, అంటే టెన్షన్ పడకుండా స్థిర బుద్ధితో, జ్ఞానంతో ఎవరిని ఎలా రక్షించాలి అని ఆలోచించగల శక్తి ఉన్నదాన్ని. యోజనాం నిర్మాయచ, యోజనతోటి, స్వసభాయాం సొంత సభలో, వివిధ పదం అలంకుర్వాణై అంటే వివిధ పదాలు అలంకరించినట్లుగా, జంతు బిచ్చమిలిత్వా జంతువులతో కలిసి, రక్షోపయాన్ అంటే రక్ష ఉపాయాన్ రక్షించడానికి గల ఉపాయాన్ని, క్రియాన్వితాన్ కారయిష్యామి అంటే అమలయ్యే విధంగా నేను చూసుకోగలుగుతాను. సో నేను జంతువులను ఎలా రక్షించాలి అని సభలో ఉన్న అన్ని జంతువులతోనూ డిస్కస్ చేసి చర్చించి ఒక రక్షించగల ఉపాయాన్ని నేను రాబట్టగలను. అతః అహం ఏవ వనరాజ పద ప్రాప్తయే యోగ్యః. సో నేనే వనరాజు పదవిని అలంకరించడానికి యోగ్యుడిని అని కొంగ చెప్తుందన్నమాట. అప్పుడు మయూరః ఇలా అంటది, నెమలి ఇలా అంటోంది. వృక్షోపరితః అట్టహాసపూర్వకం అంటే చెట్టు మీద నుంచి గట్టిగా నవ్వుతూ ఇలా అంటోంది. విరమ విరమ ఆత్మశ్లాఘాయాః
కిం న జానాసి యత్ విరమ విరమ ఆత్మశ్లాఘాయ అంటే ఆపు ఆపు సెల్ఫ్ డబ్బా అంటాం కదా మన భాషలో. సో నీ గురించి నువ్వు చెప్పుకోవడం ఆపు. కిం న జానాసి నీకు ఇది తెలియదా, లేకపోతే నీకు ఎందుకు తెలియదు యత్ ఇది అని ఈ శ్లోకం చెప్తుంది అనమాట. ఈ శ్లోకం ఏంటంటే యదీనా స్యాన్ నరపతి సమ్యగ్నేత తతః ప్రజ అకర్ణధార జలధౌ విప్లవే తేహ నౌరివా. దీని అన్వయ ఇక్కడ ఇస్తున్నాను, ముందు దీన్ని చూడండి, నేను దీని ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యది సమ్యగ్నేత నరపతి నా స్యాత్. యది అంటే ఒకవేళ, సమ్యగ్నేత యది సమ్యగ్నేత నరపతి న స్యాత్. యది సమ్యగ్నేత ఒకవేళ మంచి వ్యక్తి, నరపతి రాజు, న స్యాత్ లేడు అనుకుంటే, సో దీని మీనింగ్ ఏంటి, యది సమ్యగ్నేత నరపతి న స్యాత్ ఒకవేళ మంచి వ్యక్తి కనుక రాజుగా లేకపోతే, తతః ప్రజ అకర్ణధార నౌహి ఇవ అంటే మంచి రాజు కనుక లేకపోతే ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందంటే, అకర్ణధారాహ అంటే నావికుడు లేని, అంటే నౌకను నడిపిస్తాడు కదా, నావికుడు లేని నౌహి ఇవ అంటే నౌకలాగా అవుతుంది. ఇహ జలధౌ విప్లవేత అంటే నావికుడు మంచిగా లేకపోతే ఏమవుతుంది, జలధౌ వాటర్లో సముద్రంలో, విప్లవేత మునిగిపోతుంది. సో మనల్ని నడిపించే నాయకుడు కూడా అలాగే మంచిగా ఉంటే ప్రజలు మంచిగా ఉంటారు. నావికుడు లేకపోతే పడవ పరిస్థితి ఏంటి, సముద్రంలో మునిగిపోతుంది కదా. సో నాయకుడు అనేది అంత ఇంపార్టెంట్ అని చెప్పి చెప్తుందన్నమాట. కో న జానాతి తవ ధ్యానావస్థాం ఎవరికి తెలియదు నీ ధ్యానం గురించి. కో న జానాతి అంటే ఎవరికి తెలియదు, తవ నీ ధ్యానావస్థాం నీ ధ్యానం గురించి. స్థిత ప్రజ్ఞ అంటే స్థిరంగా ఉండడం, ఏకాగ్రతగా ఉండడం. ఇతి వ్యాజేన ఈ పదంతో వరాకాన్ మీనాన్ చలేన అధిగృహ్య క్రూరతయా భక్షయసి అంటే స్థిత ప్రజ్ఞ. నేను అంటే స్థిత ప్రజ్ఞ అంటే ఏకాగ్రత. ఇతి వ్యాజేన ఈ సాకు చెప్పి, వరాకాన్ మీనాన్ ఆ పాపం ఆ చేపలని, చలేన అధిగృహ్య ఆ వెళుతున్న చేపలని, గుంపులుగా వెళ్తున్న చేపలని, క్రూరతయ భక్షయసి క్రూరత్వంగా చంపి తింటున్నావు. ధిక్త్వాం అంటే ధిక్కరిస్తున్నావు. నువ్వు అలా ఏకాగ్రత అనే పేరు చెప్పి ఊరికే దొంగ జపం చేస్తున్నావు అంటే అంటాం కదా, ఎవరైనా కాన్సన్ట్రేటెడ్గా కూర్చోంటే దొంగ జపం చేయొద్దు, కొంగ జపం చేయొద్దు అంటారు కదా. సో నువ్వేం జపం చేయట్లేదు, ధిక్కారం చేస్తున్నావు. తవ కారణాత్ అంటే నీ వల్లనే, నువ్వు చేసిన ఈ కారణాల వల్లనే, ఈ పనుల వల్లనే, సర్వం పక్షికులం ఏవ అవమానితం జాతం పక్షికులం అంతా అంటే పక్షి జాతి అంతా అవమానించబడుతుంది నీ ఒక్కడి వల్లనే అని చెప్పి నెమలి చెప్తుంది అనమాట. ఎవరికి, బకహ. బకహ అంటే ఏంటి, కొంగకి. వానరహ అప్పుడు మంకీ ఇలా అంటదన్నమాట, సగర్వం గర్వంతో అత ఏవ కథయామి. సో అందుకే కదా కథయామి చెప్తున్నాను. యత్ అహం ఏవ యోగ్య కాబట్టి అహం నేనే, అహం ఏవ నేనే, యోగ్య యోగ్యుడను, వనరాజ పదాయ వనరాజ పదవికి. సో గర్వంగా నేనే చెప్తున్నాను కదా, నేనే వనరాజ పదవికి యోగ్యుడని. శీఘ్రమేవ తొందరగా, మమ నా యొక్క రాజ్యాభిషేకాయ రాజ్యాభిషేకానికి తత్పరాహ భవంతు తయారు చేయండి, అదే ఏర్పాట్లు చేయండి అంటాం కదా, రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు చేయండి. సర్వే వన్యజీవాహ అందరూ వన్యజీవులారా, నేనే వనరాజ పదవికి కరెక్టు. సో నా రాజ్యాభిషేకానికి ఏర్పాట్లు చేయండి అని మంకీ చెప్తుందనమాట. అప్పుడు మయూరహ ఇలా అంటది, అరే వానర, ఓ వానర, తుష్ణీం భవ. తుష్ణీం అంటే సైలెంట్గా ఉండమని, మౌనంగా ఉండు. కథం త్వం యోగ్య వనరాజ పదాయ. త్వం నీవు, కథం ఎలా, యోగ్య యోగ్యుడివి, వనరాజ పదాయ వనరాజ పదవికి. సో ఓ వానర నువ్వు సైలెంట్గా ఉండు, నువ్వు ఎలా యోగ్యుడివి ఈ వనరాజ పదవికి. పశ్యతు పశ్యతు అంటే చూడు చూడు. మమ శిరసి అంటే నా తలపైన
రాజముకుటం ఇవ, రాజముకుటం లాగా అంటే రాజు పెట్టుకునే కిరీటం లాగా ఉండే శిఖము స్థాపత విధాత్ర, ఆ విధాత చేతనే స్థాపించబడింది. ఆ విధాతే నా తల మీద ఆల్రెడీ కిరీటం లాంటి దాన్ని ఇచ్చేశాడు. ఏవాం పక్షిరాజ కృత, సో దీనివల్లే నన్ను అందరూ పక్షిరాజా అని పిలుస్తారు. అతః వనే నివసంతం మాం వనరాజ రూపేణ అపి దృష్టం సజ్జాః భవంతు అధునా. అధునా అంటే ఇప్పుడు, వనే నివసంతం అంటే ఈ వనంలో నివసిస్తున్న మాం నన్ను వనరాజ రూపేణ అపి వనరాజుగా కూడా, వనరాజ రూపంలో కూడా దృష్టం చూడడానికి సజ్జాః భవంతు తయారుగా ఉండండి. అంటే ఆల్రెడీ నేను పక్షిరాజునని ఆ విధాతే చెప్పాడు. సో ఇప్పుడు ఈ వనంలో నివసిస్తున్న నేను వనరాజునుగా కూడా చూడడానికి, ఈ వనంలో నివసిస్తున్న నన్ను వనరాజు పదవిలో చూడటానికి మీరు రెడీగా ఉండండి అని అక్కడున్న జంతువులతో ఈ నెమలి చెప్తుంది. యతః కథం కో అప్యన్యః విధాతుః నిర్ణయం అన్యథా కర్తుం క్షమః అంటే యతః ఎందుకంటే, కథం కో అపి అన్యః ఎవరైనా కూడా విధాతుః విధాత యొక్క నిర్ణయాన్ని అన్యథా కర్తుం వ్యతిరేకించడానికి క్షమః అంటే సమర్థులు. సో ఆల్రెడీ విధాతే ప్రకటించాడు నన్ను రాజు అని. సో ఆ నిర్ణయాన్ని వ్యతిరేకించే సమర్థులు ఎవరైనా ఉన్నారా, లేరు కదా అని ఈ నెమలి అభిప్రాయం అన్నమాట. కాకః అప్పుడు కాకిలా అంటది, సవ్యంగ్యం అంటే అవ్యంగ్యంగా ఎగతాళిగా, అరే అహిభుక్ అంటే అరే సర్పభక్షి, అహిబుక్ అంటే పాములు తినే పక్షి అని, సర్పభక్షి. నృత్యాతిరిక్తం అంటే డాన్స్ మాత్రమే కాకుండా, అంటే నాట్యం ఒక్కటే కాకుండా, తవ విశేషత నీ యొక్క ఇంకో విశేషతను చెప్పు, యత్త్వాం సో దట్ నువ్వు వనరాజ పదవికి యోగ్యుడవని, మన్యాం ఒప్పుకుంటాము, వయం మేము. సో డ్యాన్స్ కాకుండా నీ గొప్పతనం ఏంటో ఇంకొకటి చెప్పు, సో దట్ మేము నువ్వు వనరాజు పదవికి అర్హుడవు అని ఒప్పుకుంటాము అని కాకి చెప్తుందనమాట. అప్పుడు మయూర ఇలా అంటది, మయూరం అంటే నెమలి. యతః ఎందుకంటే, మమ నృత్యంతు నా నాట్యము ప్రకృతే ఆరాధన ప్రకృతిలో ఆరాధించబడుతుంది, అంటే నా డ్యాన్స్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు అని ఈ పికాక్ చెప్తుందన్నమాట. పశ్య చూడు మమ అంటే నా యొక్క పిచ్చానాం అపూర్వం సౌందర్యం. పిచ్చానాం అంటే పంకాలు అంటాం కదా, అది డ్యాన్స్ వేసినప్పుడు విచ్చుకున్నట్టు వస్తాయి కదా నెమలికలు, ఆ సౌందర్యాన్ని చూడమని చెప్తుంది. మమ పిచ్చానాం నా యొక్క రెక్కల అపూర్వమైన సౌందర్యాన్ని చూడు. నా కో అపి త్రిలోక్యే, నా కో అపి అంటే ఎవరూ కూడా లేరు, త్రిలోక్యే ఈ మూడు లోకాల్లో, మత్ సదృశః అంటే నా పోలికలతో ఎవరూ లేరు, సుందరంగా ఇంత అందంగా. సో ఏం చెప్తుంది, నేను పురివిప్పే డ్యాన్స్ వేసేటప్పుడు నన్ను చూడు, నా రెక్కల్ని చూడు, నా అంత సుందరంగా ఈ మూడు లోకాల్లోనే ఎవరూ లేరు అని డ్యాన్స్ చేసే పొజిషన్లో నిలబడి తన అందాన్ని చూపిస్తూ చెప్తుందన్నమాట. వన్యజంతువునాం ఉపరి వన్య జంతువుల మీద ఆక్రమణం కర్తారంతు ఎవరైతే ఆక్రమణ చేయడానికి వస్తారో, అహం నేను స్వసౌందర్యేన నా సౌందర్యంతో, నృత్యంతో కూడా ఆకర్షితం కృత్వా ఆకర్షితులను చేసి, వనాత్ బహిష్కరిష్యామి వనం నుంచి బహిష్కరిస్తాను. అంటే అడవి జంతువుల మీద ఎవరైనా ఆక్రమణ చేయడానికి వస్తే వాళ్ళకి నేను నా సౌందర్యంతో, డ్యాన్స్ తోటి ఆకర్షితులను చేసి వారిని ఈ అడవి నుండి బయటకు పంపిస్తాను. అతః అహం ఏవ యోగ్యః వనరాజ పదాయ. సో ఈ విధంగా నేను యోగ్యుడను వనరాజ పదవికి అని మయూరం చెప్తుంది, నెమలి చెప్తుంది. ఏతస్మిన్నేవ కాలే అంటే ఆర్గ్యుమెంట్ చేసుకుంటున్న టైంలో, వ్యాఘ్ర చిత్రకౌ అపి పులి చిరుతపులితో కలిసి నదీ
నది దగ్గరికి, నదీ జలం అంటే ఆ నది యొక్క నీళ్లు పాతుం ఆగతో త్రాగడానికి వచ్చి ఏతం వివాదం శృణుతః, ఈ యొక్క వివాదాన్ని వాళ్ళు ఆర్గ్యూ చేసుకుంటున్నారు కదా, ఆ వివాదాన్ని శృణుతః విని వదతః చ ఈ విధంగా చెప్తున్నారు. వదతః అంటే చెప్తున్నారు. వ్యాఘ్ర చిత్రకౌ పులి అంటే చిరుతపులి ఈ విధంగా చెప్తున్నారు. అరే కిం వనరాజపదాయ సుపాత్రం చీయతే, అరే ఏంటి వనరాజ పదవికి మంచివారిని సెలెక్ట్ చేసుకుంటున్నారా, ఏతద్ అర్థం తు ఆవామేవ యోగ్యౌ అంటే ఏతద్ అర్థం తు, సో అందుకనే ఆవాం ఏవ మేమిద్దరమే యోగ్యులము, యస్య కస్యాపి చచనం కుర్వంతు సర్వసమ్మత్య. సర్వసమ్మత్య అంటే మీ అందరి సమ్మతంతో, కస్యాపి అంటే ఎవరినైనా కూడా, యస్య కస్యాపి మా ఇద్దరిలో ఎవరినైనా కూడా చయనం కుర్వంతు సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు సింహం ఇలా చెప్తుంది. సో సింహం ఇలా అంటోంది, తుష్ణీం భవ భోహో అంటే తుష్ణీం అంటే సైలెంట్గా ఉండండి, చుప్పవ్వండి. యువాం అపి మత్ సదృశౌ మీరిద్దరు కూడా, యువాం అపి మీ ఇద్దరు కూడా, మత్ సదృశౌ మత్ అంటే నాకులాగా, నా సదృశౌ లాగా, మత్ సదృశం అంటే నాకులాగే, భక్షకౌ చంపి తినేవాళ్లే, నాతు రక్షకౌ రక్షించే వాళ్ళు కాదు. సో సైలెంట్గా ఉండండి, మీరిద్దరూ కూడా నాకులాగే భక్షించే వాళ్ళే అంటే చంపి తినేసే వాళ్ళే కానీ రక్షించే వాళ్ళు కాదు. ఏతే వన్యజీవాహ సో ఇలాగా ఈ వన్యజంతువులు భక్షకం రక్షక పద యోగ్యం న మన్యంతే అంటే ఈ రకంగా వన్యజంతువులు భక్షించే వాళ్ళు రక్షక పద యోగ్యం రక్షించే పదవికి యోగ్యంగా న మన్యతే యాక్సెప్ట్ చేయబడరు. అత ఏవ విచారం విమర్శ ప్రచలతి ఈ రకమైన ఆలోచనలు విమర్శలు ఇక్కడ ఏమంటారు దాన్ని ప్రచారం అవుతున్నాయి. సో దీని మీనింగ్ ఏంటంటే ఇక్కడ సింహం ఏం చెప్తుంది, మీరు సైలెంట్గా ఉండండి, మీరు కూడా నాకులాగే భక్షించే వాళ్ళే కానీ రక్షించే వాళ్ళు కాదు. ఇక్కడ ఈ వన్యజీవులంతా భక్షించే వాళ్ళు రక్షించే పదవి అయినా వనరాజ పదవికి అర్హులు కాదు అని ప్రచారం చేస్తున్నారు. సో మీరు కూడా నాకులాగే వనరాజ పదవికి అర్హులు కారు అని సింహము ఆ పులులతో చెప్తుందనమాట. అప్పుడు బకహ ఇలా అంటది. బకహ అంటే ఎవరు? క్రేన్, కొంగ. సర్వదా సమ్యగుక్తం సింహ మహోదయేన సర్వదా అంటే అంతా సమ్యగుక్తం మంచిగానే అంటే సబబుగానే చెప్పబడింది. ఎవరి ద్వారా? సింహ మహోదయేన సింహం ద్వారా. సో సింహం ఏదైతే చెప్పిందో సింహ మహోదయేన అంటే ఆ మహోదయ అనేది రెస్పెక్ట్ కోసం యూజ్ చేసింది. సో సింహము అంతా కరెక్ట్గానే చెప్పింది. వస్తుతః ఏవ వాస్తవానికి సింహేన బహుకాల పర్యంతం శాసనం కృతం చాలా కాలం నుంచి సింహమే శాసనం కృతం శాసిస్తోంది, ఇలా చెయ్యాలి అని శాసిస్తోంది. పరం అధునా కానీ ఇప్పుడు తుకో అపి ఏదో ఒక లేదా ఎవరో ఒక పక్షి పక్షినే రాజేతి అంటే రాజుగా నిశ్చయించాలి. సో ఇన్ని రోజులు సింహమే శాసిస్తోంది, సింహమే రాజుగా ఉంటుంది అడవికి, కానీ ఇప్పుడు ఏదో ఒక పక్షిని రాజుగా చేయాలి ఖచ్చితంగా. అత్రతు అంటే ఇక్కడ ఈ వర్డ్ కాస్త టఫ్గా ఉంది. సంశీతిలేశస్య అపి సంశీతిలేశస్య అంటే ఆలోచించడానికి, అపి కూడా అంటే సంశయించడానికి, అనుమానించడానికి ఇన్ని రకాలుగా వస్తుంది ఇది. సో ఇక్కడ మీరు సందేహించే అవకాశం ఏవ నాస్తి లేదు. సో మీరు ఆలోచించి సందేహించేదానికి అవకాశమే లేదు. ఇన్ని రోజులు సింహమే కదా అడవికి రాజుగా ఉంటుంది, ఇప్పుడు ఖచ్చితంగా పక్షులని ఏదో ఒక పక్షిని రాజుగా చేయండి అని కొంగ చెప్తుందన్నమాట. సర్వే పక్షిణః అందరూ పక్షులు ఈ విధంగా చెప్తుంది. ఉచ్చైహి అంటే పెద్ద వాయిస్ తోటి ఆం ఆం అవును అవును, ఖచ్చితంగా, ఖగః పక్షి, ఏవ వనరాజః అంటే ఏదో ఒక పక్షి వనరాజుగా, భవిష్యతి ఇది అంటే అవ్వాలి. సో పక్షులు గట్టిగా అరుస్తూ అవును అవును ఏదో ఒక పక్షే వనరాజు అవ్వాలి సరే అని చెప్తున్నాయి.
సో ఇక్కడ పేరాగ్రాఫ్లో ఒక పేరాగ్రాఫ్ బ్రాకెట్లో ఇచ్చున్నాడు. నేను అది ఇక్కడ రీడ్ చేయట్లేదు ఎందుకంటే ఇప్పటికే చాలా లెంత్ అయ్యింది వీడియో, అందుకని. సో ఇక్కడ పక్షినే రాజుగా చేయాలి అని డిస్కషన్ అవుతుంది కదా. సో అప్పుడు పక్షులన్నీ అవునాని అంటాయి, పక్షే రాజుగా కావాలి. ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలి పక్షుల్లో? సో ఎవరెవరి గొప్పతనం అవి చెప్పుకుంటూ ఉన్నాయన్నమాట. కానీ ఒక గుడ్లగూబ ఉంది కదా, ఆవులు, అది మాత్రం ఏం పట్టించుకోకుండా దాని గొప్పతనం చెప్పుకోకుండా శాంతంగా ఉంది. సో అప్పుడు ఏం చేస్తాయంటే మిగిలిన పక్షులన్నీ కలిసి, సో మనందరము నేనని గొప్పలు చెప్పుకుంటూ రాజు పదవికి పోటీ పడుతున్నాం కదా, కానీ ఇక్కడ గుడ్లగూబ మాత్రం ఏం పట్టించుకోకుండా శాంతంగా ఉంది. సో మనం గుడ్లగూబను అడవికి రాజుగా చేద్దామని చెప్పి డిసైడ్ చేసి రాజు అయ్యేదానికి కావాల్సిన సామాన్ ఉంటుంది కదా, అది తెచ్చుకుందామని రెడీ అవుతాయి. సో అప్పుడు ఒక కాకి ఈ విధంగా అంటది సడన్గా. సో నేను డైరెక్ట్ ఇది పారాగ్రాఫ్ మీనింగ్ చెప్తున్నాను ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయ్యింది, అందుకని. సో అప్పుడు కాకి గట్టిగా నవ్వుతూ ఈ విధంగా చెప్తుంది. ఏం చెప్తుంది? ఇది అయోగ్యమైనది, ఇది అనుచితమైనది కాదు. హంస, కోకిల, చకోర పక్షి, ప్యారెట్, హంస, ఇన్ని రకాల పక్షుల్ని పెట్టుకొని డే అంతా నిద్రపోతూ ఉండే ఈ గుడ్లగూబని పక్షిరాజుని ఎలా చేస్తున్నారు, పక్షిరాజుని చేయడానికి సన్నాహాలు ఎలా చేస్తున్నారు, పగలంతా నిద్రపోతూ ఉండే ఈ పక్షి ఎలా అడవిని రక్షిస్తుంది అంటూ ఈ శ్లోకం చెప్తుంది. ఈ శ్లోకం మీనింగ్ ఏంటంటే స్వభావరీత్యా చాలా కోపంతో ఉండేది, క్రూరమైనది అండ్ అప్రియమైనది, అంటే ఎవరు ఇష్టపడని ఈ ఉల్లూకాన్ని అంటే ఈ గుడ్లగూబని రాజును చేసి, అడవికి రాజును చేసి మీరు ఏం సాధిద్దాం అనుకుంటున్నారు? తతః ప్రవిశతి ప్రకృతి మాత, అప్పుడు ప్రకృతి మాత ప్రవేశిస్తుంది ఆ సీన్లోకి. వీళ్ళంతా మేమే రాజు అంటే మేమే రాజు కావాలి అని ఆర్గ్యూ చేసుకుంటున్నారు కదా, ఇదంతా విని సీన్లోకి ప్రకృతి మాత వస్తుంది. సో ప్రకృతి మాత ఈ విధంగా అంటుంది. సో ఓ ప్రాణులారా, మీరందరూ కూడా నా పిల్లలే. మీరు అడవిలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతి మాతకి బిడ్డలే. మీరు ఎందుకు గొడవ పడుతున్నారు, ఆర్గ్యూ చేసుకుంటున్నారు? వాస్తవానికి అడవిలో ఉండే ప్రతి ఒక్కరు కూడా, అడవిలో అని కాదు, ప్రకృతిలో ఉండే ప్రతి జీవి కూడా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉండాలి అంటూ ఈ విధంగా చెప్తుంది. సో ప్రకృతిలో నివసించే మీ అందరికీ కూడా ఈ 6 లక్షణాలు ఖచ్చితంగా ఉండాలి. అదేంటంటే ఇవ్వడము, తీసుకోవడము రెండూ ఉండాలి. ఇవ్వడమే కాదు తీసుకోవడం తెలియాలి, తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా తెలియాలి. లేనాదేనా అంటారు కదా, అది. అండ్ చెప్పడము, తెలుసుకోవడము, ఏదైనా సీక్రెట్ చెప్పాలి అండ్ అదేవిధంగా అడగాలి కూడా, తినాలి, తినిపించాలి. సో ఈ 6 లక్షణాలు ఇక్కడ నివసించే ప్రతి ఒక్కరికి ఉండాలి. సో ఈ విధంగా నేచర్లో ఉండే ప్రతి ఒక్కరూ మిత్రత్వంతో ఉండాలి. మిత్రులు అనే వాళ్ళకి ఈ 6 లక్షణాలు ఉండాలి: ఇవ్వడము, తీసుకోవడము, తినడము, తినిపించడము అండ్ అడగడము, చెప్పడము. ఈ 6 లక్షణాలు కలిగి ఉండి ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా ఉండాలి అని ప్రకృతి మాత వాళ్ళకి చెప్తుంది. అప్పుడు పక్షులన్నీ సమాన స్వరంతో ఈ విధంగా అంటాయి: అమ్మ, నువ్వు చెప్పేదంతా కరెక్ట్గానే ఉంది, కానీ మాకు మీరెవరో తెలియదు అని చెప్తాయి. దానికి ప్రకృతి మాత ఈ విధంగా చెప్తుంది: నేను ప్రకృతిని, మీకు మీ అందరికీ అమ్మను. సో మీరందరూ నాకు ఇష్టమైన పిల్లలు. సో ప్రతి ఒక్కరు, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరూ నాకు ఇంపార్టెంటే. సో మీరందరూ ఇలా కొట్టుకుంటూ గొడవ పడుతూ టైం వేస్ట్ చేసుకోకండి, అందరూ కలిసి ఎంజాయ్ చేయండి అని ఆమె ఒక ఎగ్జాంపుల్ తోటి చెప్తుంది అన్నమాట. ఇక్కడ శ్లోకం ఇచ్చారు, దాని మీనింగ్ ఏంటంటే ఒక రాజ్యం బాగుంది అంటే అక్కడ రాజు బాగుండాలి. రాజు బాగా హ్యాపీగా ఉంటే ప్రజలు హ్యాపీగా ఉంటారు, ఎందుకంటే మంచి పరిపాలన అందుతుంది కాబట్టి. అండ్ ప్రజలు బాగుంటే రాజు కూడా బాగుంటాడు. సో ఇక్కడ ఇద్దరు బాగుండాలి. రాజు అనేవాడు విశాలంగా ఆలోచించాలి, ప్రజలకు మంచి చేయాలి, స్వార్థంగా అస్సలు ఉండకూడదు. అలాగే ప్రజలు రాజుకు తగిన గౌరవం ఇవ్వాలి, ఆయన మాటలను ఆచరించాలి. సో ఇది ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇద్దరు బాగుంటేనే అక్కడ ఆ ఏరియా బాగుంటుంది. అంతేకాకుండా ఇంకా ఒక శ్లోకం ఇచ్చారు, దాని మీనింగ్ ఏంటంటే ఇక్కడ రోహు చేప చాలా డీప్ వాటర్లో స్విమ్ చేస్తుంది, కానీ తన గురించి తాను చెప్పుకోదు. కానీ మెర్రీ ఫిష్ అంటారు, ఆ బొటన్ వేల్ అంత ఉంటుంది, అది
కొద్దిగా వాటర్లోనే పైన స్విమ్ చేస్తుంది, కానీ అందరికీ తెలిసేలా చేస్తుంది అన్నమాట. సో మనం ఏదైనా కానీ ఎక్కువ గొప్పలు చెప్పుకోకూడదు, రోహు ఫిష్ లాగా ఉండండి, మెరీ ఫిష్ లాగా కాదు అని ఇక్కడ ప్రకృతి మాత మనకు అడ్వైజ్ చేస్తుంది. ఇక్కడ అందరూ కూడా తమ యొక్క ఒక్కొక్క లక్షణాన్ని చెప్పుకోగలుగుతున్నారు, అలా కాదు. ఎవరి గొప్ప లక్షణాన్ని ఒకటే చెప్పుకుంటున్నారు, అలా కాదు. అందరిలోనూ ఒక్కొక్క లక్షణం గొప్పగానే ఉంటుంది, కానీ మనం బూస్ట్ చేసుకోకుండా అందరము కలిసిమెలిసి ఉంటేనే ప్రకృతి బాగుంటుంది అండ్ అడవి కూడా బాగుంటుంది అని ప్రకృతి మాత అక్కడుండే జంతువులన్నిటికీ చెప్తుంది. సో ఈ ప్రకృతి మాత ఇదంతా చెప్తుంది కదా, అది విన్న అక్కడ ఉండే జంతువులందరూ కూడా ప్రకృతి మాతకి నమస్కారం చేసి ఈ విధంగా చెప్తాయన్నమాట. సో అవి ఏం చెప్తాయంటే ఇక్కడ శ్లోకంలాగా ఇచ్చున్నారు. సో ఈ పక్షులన్నీ ప్రకృతి మాతకి ఏం చెప్తాయి, అందరు ప్రాణులు పరస్పరం కలిసి ఉంటే లాభదాయకంగా ఉంటుంది, అలా కాకుండా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటే వాళ్ళకి నష్టము అండ్ అక్కడ ఉండే అడవికి నష్టమే అని చెప్తాయి అన్నమాట. చాలా పెద్దదిగా ఉంది లెసను. సో బోర్ ఫీల్ అయితే 1.25xలో వినండి, బట్ ఎవ్రీ లైన్ ఇంపార్టెంటే. లాస్ట్లో స్కిప్ చేయాల్సి వచ్చింది, ఎందుకంటే ఇప్పటికే 1 అవర్ దాకా వీడియో వచ్చింది. సో నాకు అప్లోడ్ చేయడం కూడా కష్టము, అందుకని నేను ఎక్సర్సైజ్ పార్ట్కి వేరే వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో నేను పెట్టే ఈ హార్డ్ వర్క్కి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. సో మీరు చేసే లైక్ల వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళకు కూడా సజెషన్స్లోకి వెళ్తుంది వీడియో. సో థ్యాంక్ యూ చిల్డ్రన్, థ్యాంక్ యూ సో మచ్.